యామిని, రాజ్ అయితే డాక్టర్‌తో మాట్లాడుతూ ఉంటారనమాట. డాక్టర్ అయితే మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవచ్చు. ప్రెషర్ ఎక్కువ తీసుకొని గతం గుర్తు చేసుకోవాలని ట్రై చేస్తే మళ్ళీ మీరు కోమాలోకి వెళ్ళే ప్రమాదం ఉందని చెప్పేసి డాక్టర్ అయితే చెప్తూ ఉంటాడనమాట. ఇక రాజ్ అయితే ఓకే డాక్టర్, నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. కావాలని ఏది గుర్తు చేసుకునే ప్రయత్నం చేయనని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇక అదంతా దూరం నుంచి కావ్య అయితే విని ఏడుస్తూ ఉంటుంది. ఏంటండి మీకు ఈ పరిస్థితి? నేను మీ కళ్ళ ముందుకు వచ్చినా మీకు ఏం గుర్తు రాదా? ఎలా అండి? కనీసం మిమ్మల్ని హత్తుకొని ఏడ్చే అవకాశం కూడా నాకు లేకపోయా అని చెప్పేసి ఇక ఏడుస్తూ ఉంటదనమాట. ఇక ఆయనకి గతం గుర్తు చేసుకోవడానికి నేను ట్రై చేయకూడదని చెప్పేసి అనుకుంటూ ఉంటది. ఇక యామిని, రాజు అయితే డాక్టర్ దగ్గర నుంచి బయటకొచ్చి మాట్లాడుకుంటూ ఉంటారనమాట. కావ్య అయితే మళ్ళీ మెట్ల దగ్గర దాక్కొని వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. బావా, నేను స్పెషల్ ప్లేస్‌కు తీసుకువెళ్తాను. నీ గతం తాలూకు విషయాలేవి నీకు గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండా నీ గతాన్ని నీకు పరిచయం చేయబోతున్నాను. పద బావ, రా బావ అని చెప్పేసి తీసుకొని వెళ్ళిపోతుందనమాట. ఇక వెంటనే కావ్య పరిగెత్తుకుంటూ వెళ్ళి యాదగిరి ఆ వెళ్ళే కార్‌ని ఫాలో చెయ్యి అని చెప్పేసి కార్‌లో అయితే కూర్చుంటది. అయినా నాకు తెలియని ఆయన గతం ఏంటి? ఎలాగైనా సరే వాళ్ళని ఫాలో అయ్యి అసలు ఏం జరుగుతుందో ఏంటో తెలుసుకోవాలని చెప్పేసి కావ్య అయితే అనుకుంటూ ఉంటదనమాట. ఇక తర్వాత సీన్‌లో అపర్ణాదేవి అయితే ఇక అలాగే పడుకొని ఉండగానే ఇందిరాదేవి అయితే వచ్చి పాలు తీసుకొని వచ్చేసి లేచి తాగమని చెప్పేసి అంటూ ఉంటదనమాట. ఆకలితో ఇలాగే ఉంటే నువ్వు నీరసం అయిపోతావు. లే అపర్ణ అని చెప్పేసి పిలుస్తూ ఉంటది ఇందిరాదేవి. కానీ అపర్ణ మాత్రం అస్సలు పలకదనమాట. ఇక అలానే పడిపోయి ఉంటది. ఇక ఇందిరాదేవి అయితే కంగారుగా ఇక సుభాష్‌ని అయితే పిలుస్తూ ఉంటదనమాట. ఇక ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా అక్కడికైతే వస్తారు. ఇక ధాన్యలక్ష్మి, ప్రకాశం కూడా అక్క లే అని చెప్పేసి ధాన్యలక్ష్మి అయితే పిలుస్తుంటది. కానీ అపర్ణాదేవి అయితే లేవదనమాట. ఇక వెంటనే రుద్రాణి ఇలాంటివేవో జరుగుతాయని రాజు కర్మకాండ చేద్దామన్నాను. అందరూ నా మాట వినకుండా కొట్టి పారేశారు. ఇప్పుడు చూడండి వదిన పరిస్థితి ఎలా తయారైందో అని చెప్పేసి అనగానే ఇక ప్రకాశం అయితే నీకేం పని పాట లేదా? ఎప్పుడు ఏం మాట్లాడాలో అర్థం కాదా అని చెప్పేసి తిడుతూ ఉంటాడనమాట. ఇక ధాన్యలక్ష్మి అయితే అక్క తిని 2 రోజులైంది. అందుకేనేమో నీరసంగా ఎలా అయిపోయిందని చెప్పేసి అంటూ ఉంటది. ఇక సుభాష్ అయితే అపర్ణ, అపర్ణ అని చెప్పేసి గట్టిగా పిలవడంతో ఇంక అపర్ణ అయితే లేస్తదనమాట. ఏమైందండి? ఇక్కడ మీరంతా ఏం చేస్తున్నారని చెప్పేసి అపర్ణాదేవి అయితే అడుగుతూ ఉంటదనమాట. నువ్వు ఉలుకు పలుకు లేకుండా పడి ఉంటే ఏమైందని చెప్పేసి అందరం కంగారు పడిపోయాం వదిన అని చెప్పేసి ఇక రుద్రాణి అయితే చెప్తూ ఉంటదనమాట. నాకు ఆ అదృష్టం కూడానా, వాడికి బదులు నన్ను ఆ దేవుడు తీసుకెళ్ళి ఉంటే ఎంత బాగుండిద్దో అని చెప్పేసి అనగానే ఇక ఇందిరాదేవి అయితే కోపంగా నోరు మూయి, పస్తులుండి ప్రాణాల మీదకి తెచ్చుకుందాం అనుకుంటున్నావా? ఎవరికి వాళ్ళు చావు బతుకుల గురించి మాట్లాడుతున్నారని చెప్పేసి తిడుతూ ఉంటదనమాట. కన్న కొడుకే లేనప్పుడు ఈ తల్లి ప్రాణం ఉంటే ఎంత, పోతే ఎంత అత్తయ్య అని చెప్పేసి ఇక అపర్ణాదేవి అయితే ఏడుస్తూ ఉంటది. ఇక ప్రకాశం అయితే అలా మాట్లాడకు వదిన, నిన్ను నమ్ముకొని అన్నయ్య ఉన్నాడు, ఆ సంగతి మర్చిపోకు అని చెప్పేసి ప్రకాశం అయితే చెప్తూ ఉంటాడనమాట. ఇక సుభాష్ అయితే నాకు కూడా బ్రతకాలని లేదు. నాన్న, అమ్మ మనల్ని నమ్ముకొని ఉన్నారు. కోడలు కూడా ఉంది. వాళ్ళని వదిలేసి వెళ్తే ఎలా చెప్పు అని చెప్పేసి సుభాష్ అయితే అంటూ ఉంటాడు. ఇక వెంటనే రుద్రాణి అయితే దీనంతటికీ కారణం ఆ పిచ్చి ముదిరిన కావ్య అని చెప్పేసి రుద్రాణి అనగానే అందరూ కోపంగా తనని చూస్తూ ఉంటారనమాట. రాజును మర్చిపోతారనుకున్న ప్రతిసారి దాని పిచ్చి చేష్టలతో మళ్ళీ రాజుని గుర్తు చేసి ఇంట్లో వాళ్ళని ప్రశాంతంగా లేకుండా చేస్తుందని చెప్పేసి రుద్రాణి అయితే అంటూ ఉంటదనమాట. దీనంతటికీ ఒక్కటే పరిష్కారం. ఇంకోసారి రాజు పేరు ఎత్తకుండా కావ్యని ఎవరు కుట్టేస్తే తప్పితే మనం ప్రశాంతంగా ఉండలేం. పోయిన మనిషిని ఎలాగూ తీసుకురాలేం. కనీసం వాళ్ళకి చేయాల్సినవైనా చేయాలి కదా! నాకే ప్రేమ ఉందని చేస్తే ఇదిగో ఇలాగే ఉంటుందని చెప్పేసి రుద్రాణి అయితే అంటూ ఉంటదనమాట. ఇక సుభాష్ అయితే ఎప్పుడు ఎందుకు కావ్య మీద పడి ఏడుస్తావు? ఎవరి నమ్మకాలు వాళ్ళవి కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక ధాన్యలక్ష్మి కూడా నిజానికి నీ మాటలకే తను ఎక్కువ కృంగిపోయేలా ఉంది. ఎలాంటప్పుడైనా మనిషిలా ఆలోచించు. కొంచెమైనా మానవత్వం చూపించని చెప్పేసి అంటూ ఉంటదనమాట. మీ చావు మీరు చస్తానంటే నాకేంటి బాధ? మీరు ఊహల్లోనే బ్రతకండి. నేను మాత్రం దీనంతటికీ కారణమైన కావ్యని మాత్రం వదిలిపెట్టేది లేదని చెప్పేసి రుద్రాణి అయితే వెళ్ళిపోతుందనమాట. ఇక అపర్ణాదేవి అయితే పస్తులు ఉండడం ఏంటమ్మా, కనీసం ఈ పాలైనా తాగని చెప్పేసి ఇస్తారు. ఇక అపర్ణ తాగను అని చెప్పేసి అనేసరికి చెంప పగులుతుంది. మర్యాదగా ఇది తీసుకో అని చెప్పేసి బలవంతంగా ఇందిరాదేవి అయితే అపర్ణాదేవికి అయితే ఇచ్చి తాగమంటదనమాట. ఇక తర్వాత సీన్‌లో రాజునైతే ఓ స్కూల్ దగ్గరికైతే యామిని అయితే తీసుకెళ్తది. ఇక కావ్య కూడా అక్కడే ఆగి లోపలికి వెళ్ళిపోతూ ఉండగానే ఆ స్కూల్ వాచ్‌మెన్ అయితే ఆపేస్తాడనమాట. మేడం, వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు కాబట్టి ప్రిన్సిపల్ మేడంని కలవబోతున్నారు. మీకు పర్మిషన్ ఉంటే చెప్పండి పంపిస్తాను. లేదంటే నా ఉద్యోగం ఊడిపోతుందని చెప్పేసి కావ్యనైతే అక్కడే ఆపుతాడనమాట. ఇక కావ్య అయితే గేట్ దగ్గరే పక్కకు ఆగిపోయి ఇక ఇప్పుడెలా, మా వారిని ఆ అమ్మాయి ఎక్కడికి తీసుకెళ్ళుంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటది. ఇంతలో వాచ్‌మెన్‌కి అయితే ఫోన్ అయితే వస్తదనమాట. ఇప్పుడు నేను లోపలికి ఎలా వెళ్ళాలా అని చెప్పేసి కావ్య ఆలోచిస్తూ ఉండగానే ఇక వాచ్మెన్ అయితే ఫోన్ మాట్లాడుతూ, హలో అమ్మ, నేను ఇప్పుడు రాలేను లేవే, ఈరోజు నాకు సెలవు ఇవ్వలేదు,
పెళ్లి చూపులు ఇంకో రోజు పెట్టుకుందాంలే అని సరేలే ఉంటానని చెప్పేసి ఫోన్ అయితే పెట్టేస్తాడనమాట. ఇక ఆ వాచ్మెన్ మాట్లాడిన మాటలు విన్న కావ్య అయితే నువ్వు ఉన్నావు స్వామి, ఏ మాత్రం హింట్ ఇచ్చావు చాలు అని చెప్పేసి ఇక వాచ్మెన్ దగ్గరికి మళ్ళీ వెళ్తుంది. ఏంటి మేడం మళ్ళీ వచ్చారు, పర్మిషన్ లేకుండా లోపలికి పంపడం కుదరదని చెప్పాను కదా అని చెప్పేసి వాచ్మెన్ అయితే అంటూ ఉంటాడనమాట. తెలుసు రాజు అని చెప్పేసి కావ్య అయితే అంటూ ఉంటుంది. ఇక వాచ్మెన్ అయితే షాక్ అయిపోయి నా పేరు మీకెలా తెలుసు మేడం అని చెప్పేసి అంటాడు. ఇక వెంటనే కావ్య నవ్వుతూ నీ గురించి నాకు ఇంకా చాలా తెలుసు అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఎలా మేడం, మీరు జ్యోతిష్యం చెప్తారా అని చెప్పేసి వాచ్మెన్ అయితే అడుగుతాడనమాట. ఏంటి జోక్స్ వేస్తున్నారా అని చెప్పేసి కావ్య అంటూ ఉంటుంది. సారీ మేడం, ఇంతకీ నేను మీకు ఎలా తెలుసు అని చెప్పేసి అతనైతే అడుగుతాడనమాట. నీకు పెళ్లి చూపులు చూస్తున్నారు కదా, ఆ అమ్మాయి ఎవరో తెలుసా, స్వయాన నా సొంత చెల్లి అని చెప్పేసి కావ్య అయితే అంటూ ఉంటుంది. అవునా, అయితే మీ చెల్లి ఫోటో చూపించండి అని చెప్పేసి అతనైతే అంటాడు. ఇక వెంటనే కావ్య అయితే అప్పు ఫోటో అయితే చూపిస్తుంది అనమాట. పోలీసా మేడం మీ చెల్లి, పోలీస్ అయ్యి ఉండి నన్ను ఎందుకు చేసుకుంటుంది మేడం అని చెప్పేసి అంటాడు. అయ్యో నీకేం తక్కువ రాజు అని చెప్పేసి కావ్య అయితే అంటూ ఉంటుంది. అన్నీ తక్కువేలేండి, చదువు తక్కువ, జీతం తక్కువ, కలర్ తక్కువ అని చెప్పేసి అంటూ ఉంటాడు అతనైతే. అయితే ఏంటి, నీ నిజాయితీతో నా చెల్లెల మనసు గెలుచుకున్నావు అని చెప్పేసి కావ్య అయితే అంటూ ఉంటుంది అనమాట. ఏంటి మేడం మీరు అనేది అని చెప్పేసి అతనైతే అంటాడు. అవును రాజు, మా చెల్లి నిన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉంది, కానీ నీ జాబ్ నిజమో కాదో తెలుసుకోకుండా ఒక ఆడపిల్లని నీ చేతిలో పెట్టలేం కదా, అందుకే నీకు తెలియకుండా ఎంక్వైరీ చేయడానికి వచ్చాను, కానీ నువ్వేమో నన్ను లోపలికి పంపడం లేదు, ఇప్పుడు చెప్పక తప్పడం లేదు అని చెప్పేసి కావ్య అయితే అంటూ ఉంటుంది అనమాట. మరి ఆ ముక్క ముందు చెప్పరే, వెళ్ళండి వెళ్ళండి అని చెప్పేసి ఇక అతనైతే అంటాడనమాట. నేను ఇక్కడ 10 ఏళ్ళుగా పనిచేస్తున్నాను, చాలా సిన్సియర్ మేడం అని చెప్పేసి సిగ్గుపడిపోతూ అంటాడు. నేను ఆ విషయం తెలుసుకోవాలని లోపలికి వెళ్తున్నాను అని చెప్పేసి కావ్య అయితే నవ్వుతూ వెళ్తూ ఉంటుంది అనమాట. వెళ్ళండి మేడం మీరు వెళ్ళండి అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు. ఇంకెంతలో రాజు మళ్ళీ మేడం అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడనమాట. మళ్ళీ ఏంటి అని చెప్పేసి అనుకొని కావ్య అయితే కంగారుగా ఉంటుంది అనమాట. అదే మరి మీ చెల్లెల ఫోటో నాకు పంపిస్తారని చెప్పేసి ఇక ఆ వాచ్మెన్ అయితే అడుగుతూ ఉంటాడనమాట. నీలో చాలా సెగలు ఉన్నాయని అని చెప్పేసి కావ్య మనసులో అనుకొని పంపిస్తాను రాజు, కానీ ముందు నీ గురించి తెలుసుకొని తర్వాత నా చెల్లెలకి చెప్పి అప్పుడు నీకు పంపిస్తానని చెప్పేసి కావ్య అయితే అంటూ ఉంటుంది అనమాట. మరి నా నెంబర్ తీసుకోండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. అయ్యో నీ సంబంధం మా దగ్గరికి వచ్చిందంటే నీ నెంబర్ వివరాలన్నీ మా దగ్గర ఉన్నట్టే కదా అని చెప్పేసి కావ్య అయితే అంటూ ఉంటుంది. లాజిక్కే మేడం వెళ్ళండి అని చెప్పేసి అతనైతే అంటాడనమాట. మళ్ళీ ఆపోగా అని చెప్పేసి కావ్య అయితే అడుగుతూ ఉంటుంది. అస్సలు ఆపను మేడం, నాలాంటి నిజాయితీ పరుడు దొరకడం మీ చెల్లి అదృష్టం అని చెప్పండి, తన లైఫ్ సెటిల్ అయిపోతుందని చెప్పేసి చెప్పండి, వెళ్ళండి వెళ్ళండి అని చెప్పేసి అంటాడనమాట. తప్పకుండా చెప్తాను రాజు అని చెప్పేసి కావ్య అయితే లోపలికైతే వెళ్తుంది అనమాట. ఇక వాచ్మెన్ రాజు అయితే నా పెళ్ళం పోలీస్ అంట అని చెప్పేసి మురిసిపోతూ ఉంటాడు. ఇక కావ్య అయితే చాటుగా ప్రిన్సిపాల్ రూమ్లోకి వెళ్ళిన ఈ రాజు యామినిని అయితే గమనిస్తూ వాళ్ళ మాటలను అయితే వింటూ ఉంటుందన్నమాట. అయితే రాజు అదే స్కూల్లో యామినితో కలిసి చిన్నప్పటి నుంచి చదువుకున్నాడని చెప్పేసి ఈ యామిని ఆ స్కూల్ ప్రిన్సిపాల్ కలిసి నాటకం అయితే ఆడుతూ ఉంటారనమాట. అది మొత్తం కావ్య అయితే వింటూ ఉంటుంది. రాజుని నమ్మించడానికి ఆ ప్రిన్సిపాల్ ఓ గ్రూప్ ఫోటో తీసి చేతిలో అయితే పెట్టి ఇది నువ్వు, ఇది నీ మరదలు అని చెప్పేసి యామిని అని చెప్పేసి చూపిస్తూ ఉంటుంది అనమాట. అదంతా విని కావ్య అయితే షాక్ అయిపోతుంది. ఇక ఆ ప్రిన్సిపాల్ అయితే రామ్ నువ్వు ఎప్పుడు చదువులో చాలా ఫస్ట్ ఉండేవాడివి తెలుసా అని చెప్పేసి చెప్తూ ఉండగానే మా ఆయన చుట్టూ ఇన్ని కట్టుకథలు అల్లుతున్నారేంటి అని చెప్పేసి కావ్య అయితే అనుకుంటూ ఉంటుంది అనమాట. చాలా కాలం తర్వాత వచ్చారేంటి అని చెప్పేసి ప్రిన్సిపాల్ అనగానే బావకి యాక్సిడెంట్ అయింది మా, గతం మర్చిపోయాడు, బయటకు తీసుకొస్తే బెటర్ అని చెప్పేసి ఫీల్ అవుతాడని చెప్పేసి ఈ గతం గుర్తుకు రావాలని చెప్పేసి ఇక్కడికైతే తీసుకొచ్చానని చెప్పేసి ఇక చెప్తూ ఉంటుంది అనమాట. నీకు యాక్సిడెంట్ అయిందని చెప్పేసి నాతో చెప్పి ఎంత బాధపడిందో తెలుసా, ఎలాంటి మరదలు దొరకడం నీకు చాలా అదృష్టం రామ్ అని చెప్పేసి ఆ ప్రిన్సిపాల్ అయితే చెప్తుండగానే కావ్య ఒకసారిగా షాక్ అయిపోయి ఇంకా అలానే చూస్తూ ఉంటుంది అనమాట. ఇక అప్కమింగ్ ఎపిసోడ్లో అయితే దుగ్గిరాల ఇంటికి అయితే మెంటల్ డాక్టర్ అయితే వస్తాడు. పేషెంట్ ఎక్కడ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది ఎవరని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట. మరి కావ్య ఏం చేయబోతుంది, ఏం చేసి ఆ రుద్రాన్ని ఆపుతుంది, మరి ఏం చేసి యామిని బారి నుంచి ఇక రాజుని రక్షించుకుంటుంది అనేది మనం ముందు ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్. మరి మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.